ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు క్లాప్ క్లాప్ ఛానల్. సో, ఈరోజైతే మనం 'హరిహర వీరమల్లు' తెలుగు మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. సో, దానికి మనం రియాక్షన్ ఇచ్చేద్దాం. సో, లెట్స్ గో. సో, బేసికల్లీ ఇది ఎవరిదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ వాయిస్ దేశం తమ భాషా గుర్తుపట్టిర్రా భావాలకి వాయిస్ ఎవరిదో? వికృతిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. హుహు. ఓకే. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వావ్! వాడి 'గోల్కొండ' ప్రాణాలతో అంటే ఢిల్లీ చేరుకోకూడదు. హుహు. 'గోల్కొండ' నుంచి ఢిల్లీకెళ్తారా? సింహాసనమా, మరణ శాసనమా. ఓహో! వావ్! ఓకే. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. కాస్ట్యూమ్ డిజైన్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు గైస్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. మన హైదరాబాద్ చార్మినార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. ఆహా. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. డైలాగ్స్ అయితే సూపర్ గైస్. వావ్! ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా ఉండబోతున్నాయి అనుకుంటా. దశమి రోజు పంచమని మ్మ్. నేను రావాలని చాలా మంది చాలా కలలు ఎలిమెంట్స్ ఉన్నాయి గైస్ కలలుకుంటూ ఇందులో. ఉంటారు. చాలా కానీ నేను చాలా రావడానికి డీటెయిల్గా ఎదురు ఉన్నాయి. చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మామయ్యవు కదూ. ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా ఉన్నాయి అనుకుంటా. చాలా డిజైన్స్ అండ్ వార్ కూడా ఉన్నాయి ఇందులో. హిందూ దేశం అండ్ మన పైరేట్స్ ఆఫ్ ది కెరీబియన్ లాగా షిప్స్ కూడా వాటర్లో చూపిస్తున్నారు. సో ఎలా ఉంటుందో చూడాలి స్టోరీ అది. ధర్మముంది ఔరంగజేబ్. ఆ బ్యాక్ స్టోరీ ఎలా ఉంటుందో, కరెక్ట్ స్టోరీ ఏంటది అనేది. తిరిగే చోటు స్టోరీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మధ్యలో రొటేట్ అవుతుంది. చూడాలి ఎలా ఉంటుందో. సూపర్ ఉంటుండొచ్చు అనుకుంటా తెలిసి. వావ్! పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అండ్ ఫైట్ సీక్వెన్స్ చాలా కొరియోగ్రాఫ్ చేశారు. చాలా బాగా చేశారు. ఓకే, నైస్. ఫ్యాన్స్కి అయితే పండగ గైస్ ఇదైతే. వావ్! లాస్ట్ సీన్ అయితే అది చాలా బాగుంది గైస్. ఓహో! ఇక్కడైతే ఫుల్ బ్లడ్ బాతే ఉంది. ఇంటెన్స్ సీన్ అయితే జరుగుతుంది గైస్ అక్కడైతే. జూలై 24కి. జూలై 24కి అయితే మూవీ వచ్చేస్తుంది. యెస్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో, చాలా డీటెయిల్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా క్యారెక్టర్స్ అండ్ చాలా మన హిస్టరీ గురించి. స్టోరీ అయితే బేసికల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్యలో జరుగుతున్న మన ముఘల్స్, సుల్తాన్స్ అండ్ ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే రావచ్చు. సో, స్టోరీ మొత్తం 'హరిహర వీరమల్లు' మీద బేసిస్ అవుతుంది. సో, చూడాలి. మూవీ చూస్తే తెలుస్తుంది గైస్ ఇంకా. ట్రైలర్ అయితే చాలా బాగుంది గైస్. వీఎఫ్ఎక్స్, కాస్ట్యూమ్స్ అండ్ డైలాగ్స్ రైటింగ్ అండ్ స్టోరీ రైటింగ్ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ యాహ్! అయితే ట్రైలర్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ అంతే గైస్. మళ్ళా థాంక్స్ ఫర్ వాచింగ్. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంతే మళ్ళా. బై.